ఈరోజు భారత పార్లమెంటు ఎన్నికల 6వ ఫేజు ఓటింగ్ జరుగుతోంది. ఈ 6 ఫేజుల ఓటింగ్కు సంబంధించి ఎన్నికల ప్రచార సరళిని మనం నిశితంగా గమనిస్తే మొట్టమొదట్లో కేంద్ర ప్రభుత్వం తానేమి చేశాను, తానేమి చేయగలనన్న పేరుతో మోదీకా గ్యారంటీ అన్న నినాదంతో ప్రచారం మొదలుపెట్టింది. ఈ నినాదాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం ప్రారంభించాయి. ఇది ఒక రకంగా మంచిదే. అధికారంలో ఉన్న ప్రభుత్వం తాను ఏం చేశాను, తాను భవిష్యత్తులో ఏం చేస్తానని ఓటర్లకి వివరించాలి, దానిని ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. ఇంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ప్రచారం నెమ్మదిగా కొన్ని అంశాలకు మాత్రమే పూర్తిగా పరిమితమైపోయింది. అందులోనూ ప్రధానంగా రిజర్వేషన్ల అంశం చుట్టూ ఈ ప్రచారం తిరగడం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఓబీసీల కింద రిజర్వేషన్లు ఇస్తోందని హామీ పత్రంలో అంటే మేనిఫెస్టోలో పేర్కొన్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రచార శైలిని, తన ప్రచార విధానాన్ని, ప్రచార నినాదాన్ని మార్చివేశారు. ఈ మొత్తం ప్రచారం అంతా కూడా ఈ రిజర్వేషన్ల చుట్టూ తిరగడం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ హిందువులకు రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను లాక్కొని అందులో నుంచి మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తోందని, తద్వారా హిందూ కులాలు ఈ రిజర్వేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ధీటుగా ఎదురుదాడి ప్రారంభించారు. ఈ ఎదురుదాడిలో మొట్టమొదట్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఇబ్బంది పడినా 6వ ఫేజు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడడం ప్రారంభించివేసింది. దీంతో గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతోంది అన్న అంశం పూర్తిగా కనుమరుగైపోయి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల మీద మాట్లాడడం మానివేసి అధికార పక్షం, ప్రతిపక్షాలు కేవలం రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లను మార్చడానికి వీలుగా రాజ్యాంగంలో మార్పులు అన్న అంశంపై ప్రచారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దీంతో మొత్తం ప్రచారం కారణంగా భాజపా, దాని మద్దతుదారులు హిందువులను తమ వైపు తిప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తానే ఏకైక పరిరక్షకురాళ్ళని చెప్పుకునే పరిస్థితికి, అంటే ఓటర్ల పోలరైజేషన్కు దారితీసింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. దేశానికి తాము ఏం చేయదలుచుకున్నామో అన్ని పార్టీలు చెప్పాలి. 2, తాము చేయాల్సిన విషయాన్ని పారదర్శకంగా, బహిర్గతంగా పేర్కొనాలి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్లు ముస్లింలకు రిజర్వేషన్ల అంశాన్ని ఒక హిడెన్ అజెండాగానే చూస్తూ అటు పిమ్మట భారతీయ జనతా పార్టీ ఎదురుదాడితో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని బయట పెట్టాల్సి రావడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకతకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎంత మాత్రం లేదని తేలిపోతుంది. ఇప్పటికైనా అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి తామేం చేస్తామన్న అంశం పారదర్శకంగా వివరిస్తేనే ఓటర్లు తుది నిర్ణయం తీసుకోగలుగుతారు. కానీ ఈ దిశగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వారికి ముస్లింల ఓటులు కావాలి. అలానే ఆ విషయంపై గట్టిగా మాట్లాడితే హిందువుల ఓట్లు ఎక్కడ బీజేపీకి మరింత దగ్గరైపోతాయన్న భయం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ మీమాంసతోనే ఒకానొక సమయంలో రాహుల్ గాంధీ జన్యూదారి రాహుల్ గాంధీగా మారిపోయారు కూడా. మందిరాలు తిరిగారు. తన హిందుత్వ మతాన్ని, తాను ఆ మతానికి చెందిన వాడినని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే గందరగోళంలో ఉంది. ఈ మొత్తం ప్రచారాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ నెలకొన్న ఈ గందరగోళాన్ని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తమకు అనుకూలంగా మలుచుకున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ
6 ఫేసుల ఎన్నికలు ముగిసేసరికి ప్రచారం అంతా హిందూ ముస్లింల చుట్టూ తిరగడం ప్రారంభించింది. అందులోనూ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాల చుట్టూనే తిరిగిపోయింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రక్రియకు అంత మంచిది కాదు. ఇప్పటికైనా అధికార ప్రతిపక్షాలు తమ భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తేనే ఈ ఎన్నికల ప్రక్రియకు సార్థకత చేకూరుతుంది.